నమ శివాయ. శివరాత్రి రోజు జాగరణ అంటే చాలామంది అనుకుంటారు సినిమాలు చూస్తూ టైంపాస్ చేయడం, భగవంతుడి కథల గురించి కాకుండా కుటుంబ విషయాలు చర్చించుకోవడం, అంటే వీళ్ళు ఈ తప్పు చేసిరు, వాళ్ళు ఆ తప్పు చేసిరు, మనం చెప్పినట్టు వినలేదు, ఇలా అంటే భగవంతుని గురించి కాకుండా వేరే విషయాల గురించి చర్చించుకోవడం. అదేవిధంగా కొంతమంది అయితే ఇక పొద్దున లేవగానే పేస్ట్తో బ్రష్ వేయాలా, వేప పుల్లలతో పళ్ళు తోమాలా, అసలు ముఖమే కడుక్కోవద్దు అనే మూఢ నమ్మకాలతో చర్చించుకుంటూ కాలాన్ని గడుపుతారు. కొంతమంది అయితే పరుల విషయాలతో కాలం గడుపుతారు, కానీ శ్రీ రుద్రాన్ని మాత్రం అస్సలు పారాయణం చేయరు. పైగా నేనైతే పచ్చి నీళ్ళు కూడా తాగలేదంటూ వాగుతారు. అయితే ఈ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం పొద్దున 108, మధ్యాహ్నం 108, సాయంత్రం రాత్రి 108 జపిస్తే చాలా ఫలితం ఉంటుంది. ఇదే సమయంలో శివ సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఈ బ్రహ్మచర్యం పాటించాలి. ఇంద్రియాలను ప్రేరేపించే ఏ సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఈ గ్రామ్సు ఆ గ్రామ్సు అంటూ ఈ బుక్ ఆ బుక్ అంటూ వ్యర్థంగా కాలం గడపరాదు. బ్రహ్మచర్యం అంటే కేవలం స్త్రీ పురుషుల కలయిక మాత్రమే కాదు అని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా చూపులు పవిత్రంగా ఉండాలి, శ్రవణం వినడం పవిత్రంగా ఉండాలి, మాటలు పవిత్రంగా ఉండాలి, చేతలు పవిత్రంగా ఉండాలి, ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే శివుని లీలలు చూడాలి, శివుని కథలు వినాలి, శివుని గురించే మాట్లాడాలి, శివుని పూజ చేయాలి, శివుడి నామాన్ని జపము ధ్యానం చేయాలి. శివరాత్రి గురించి ఎన్నో భక్తి కథలు ఉన్నప్పటికీ మహాశివ పురాణంలో గుణనిధి చరిత్రను పారాయణం చేయాలి. ఇది శివరాత్రి రోజు జరిగే అటువంటి అద్భుత ఘట్టము. ముఖ్యంగా శ్రీ రుద్రమును ఖచ్చితంగా మనము అధ్యయనం చేయాలి. శ్రీ రుద్రమును అధ్యయనం చేస్తే చాలా శక్తి వస్తుంది. స్తోమత తగ్గట్టు శివుణ్ణి ఇంట్లో శివలింగాన్ని అభిషేకించుకోవచ్చు. ఓం నమ శివాయ. ఇప్పుడు కథను పారాయణ చేద్దాము.